వసుధ పార్ట్ 2 35వ భాగం. తన నుంచి విడాకులు తీసుకుని వెళ్ళిపోయిన ఎక్కడో ఓ చోట పిల్లలతో ఉండే ఉంటుంది. వీలైనంత తొందరగా ఆమెను వెతికి ఆమెను చేరుకుని చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పి తిరిగి ఆమెతో కలిసి జీవించాలనుకున్నాడు సాగర్. కానీ సాగర్ ఊహలని తలకిందులుగా చేస్తూ వసుధ మళ్ళీ పెళ్లి చేసుకుంది. వసుధ మళ్ళీ వేరొకరిని పెళ్లి చేసుకుంది. అంతేకాదు, పెళ్లి చేసుకోకముందే మరొకరి బిడ్డకు వసుధ జన్మనిచ్చింది అని తెలియగానే సాగర్ కాళ్ళ కింద భూమి కంపించింది. నందు బిడ్డకు జన్మనివ్వటం కోసం వసుధ అంతలా కష్టపడింది అని తెలియగానే వసుధ జీవితంలో నందుకు ఎలాంటి ప్రాముఖ్యత ఉన్నది, అలాగే ఆమె నందుని ఎంతలా ప్రేమించింది అనే విషయం కూడా సాగర్కి అర్థమైంది. ఒక్క క్షణం సాగర్కి వసుధ నందుపై పెంచుకున్న ప్రేమ చూడగానే సాగర్లో చిన్న జెలస్ కూడా మొదలైంది. ఇంతటి ప్రేమను వదులుకున్న అతను ఎంత దురదృష్టవంతుడు అనేది కూడా అర్థమైంది. ఓ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి కోసం అంతలా తాపత్రయపడి ఆరాటపడ్డ వసుధని చూస్తూ ఉంటే నిజంగానే అతడికి చాలా బాధగా అనిపించింది. ఆమె తన జీవితంలోకి వచ్చి తనని భర్తగా గౌరవించింది. సమాజంలో ఏనాడు కూడా తనకి తలవంపులు తెచ్చే విధంగా ప్రవర్తించలేదు. ఆమెను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఏనాడు పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన చేత మూడు ముళ్ళు వేయించుకుంది మొదలు తన నుండి విడిపోయే వరకు ప్రతి క్షణం ప్రతి నిమిషం తన మెడలో వేసిన మూడు ముళ్ళకి విలువిచ్చి తన ఇంటి గౌరవాన్ని నిలబెట్టింది. ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన తర్వాత భర్తగా తనని ప్రేమించడం మొదలుపెట్టింది వసుధ. కానీ ఆమె ప్రేమ తనపై పూర్తిగా పెరగకముందే దాన్ని మొగ్గ దశలోనే తుంచేస్తూ మేఘమాలని వారి జీవితాల్లోకి తీసుకొచ్చాడు సాగర్. సాగర్ ఓవైపు మేఘమాలతో జీవితాన్ని గడుపుతూనే వసుధని మోసం చేస్తూ ఆమెతో కూడా కాపురం చేయటం మొదలుపెట్టాడు. వసుధ అదృష్టమో సాగర్ దురదృష్టమో, వసుధ ఏనాడైతే సాగర్ని మేఘమాలని దగ్గరగా చూసిందో ఆనాడే సాగర్ పట్ల తనలో మొదలైన ప్రేమని చంపేసుకుంది. కేవలం సాగర్ని తన బిడ్డల తండ్రిని అనే స్థానం మాత్రమే ఇచ్చింది. అంతే తప్ప భర్తగా ఏనాడు ప్రేమించలేదు, భావించలేదు. అసలు ఆ ఆలోచన కూడా రానివ్వలేదు. ఆ విషయం సాగర్కి బాగా తెలుసు. నందు చెప్పింది విన్న తరువాత వసుధ నందు బిడ్డకు జన్మనివ్వటానికి గల కారణం వెతుక్కుంటే తన గత జీవితం పూర్తిగా కళ్ళ ముందు మెదిలింది సాగర్కి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య ప్రేమను చేజేతులారా తనే దూరం చేసుకున్నాడనే విషయం అర్థమైంది. వసుధ ఏ రోజైతే మేఘమాలని తనని క్లోజ్గా చూసిందో ఆ రోజే వసుధ మనసులో భర్తగా తను చనిపోయాడు అనే విషయం కూడా అర్థమైంది. కానీ వసుధ అలా ఒకరిని ప్రేమించి పూర్తిగా వాళ్ళని తన మనసు నిండా నింపుకుందని ఏమాత్రం ఊహించలేకపోయాడు సాగర్. నాదే కదా, నా ఇంట్లోనే పడి ఉంటుంది, నేనేగా దాని మెడలో మూడు ముళ్ళు వేశాను, నేనేం చేసినా నోరు మూసుకుని అణిగి మణిగి పడి ఉంటుందిగా. అలాంటప్పుడు తనని కాదని మరొకరిని ప్రేమించే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందలే అనుకున్నాడు. అలాంటి ఆలోచనల్లో ఉన్న సాగర్ వసుధ మనసులో నందు పట్ల పెరిగిన ప్రేమను ఏమాత్రం ఊహించలేకపోయాడు. తన అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతూ మేఘమాలతో కలిసి ఉంటూ రాత్రులు లేటుగా వచ్చిన పిల్లల పట్ల బాధ్యతల్ని వదిలేసినా కూడా ఏనాడు వసుధ నోరు విప్పి ప్రశ్నించలేదు. మౌనంగా ఉండిపోయింది. అంతేకాదు, అతను చేస్తున్న వెధవ పనులన్నింటినీ కూడా చూసి చూడనట్లుగా వదిలేయటంతో సాగర్కి వసుదంటే ఓ రకమైన అలసత్వం ఏర్పడింది. ఏం చేసినా నోరు మూసుకుని ఉంటుందిలే అని ఓ చిన్న చూపు ఏర్పడింది. కానీ ఆమె అలా మౌనంగా ఉండటానికి గల కారణం ఇప్పుడు అర్థమైంది సాగర్కి. ఒక భర్తగానే కాదు, ఓ మనిషిగా కూడా సాగర్ని ఏమాత్రం పట్టించుకోలేదు వసుధ. అతనితో సంబంధమే వద్దు అనుకున్న తర్వాత అతను నన్ను నా పిల్లల్ని పట్టించుకునేదేంటి అని నిర్ణయించుకుంది. తను అలా ప్రవర్తిస్తుందని తెలియగానే అసలు అతను భర్తగా కాదు, ఓ మనిషిగా కూడా ఎంత దిగజారిపోయాడు అనేది అర్థమైంది సాగర్కి. అతను అసలు మనిషిగా కూడా గుర్తించలేదు కాబట్టి వసుధ నందుని ప్రేమించిందని, నందు బిడ్డకి తల్లిగా మారింది అని తెలియగానే అప్పుడు సాగర్కి తను ఎంత దిగజారిపోయి ప్రవర్తించాడు అనేది అర్థమవుతుంది. అంతేకాదు, నందు తనకి తన భార్య మీద ఉన్న ప్రేమ, తన భార్య తనని ప్రేమిస్తున్న తీరు చెప్పగానే ఆమె అనంతమైన ప్రేమని తను పొందలేకపోయినందుకు ఒక క్షణం తన మీద తనకే జాలిగా అనిపించింది సాగర్కి. కనీసం తన పిల్లలతో కూడా తను ఏనాడు ఓ తండ్రిగా వ్యవహరించలేదు. తండ్రిగా కాదు కదా, కనీసం పక్కింటి అంకుల్గా కూడా బిహేవ్ చేయలేదు. ఏనాడు వాళ్ళతో ప్రేమగా మాట్లాడింది లేదు, పలకరించింది లేదు. తిన్నారా, ఉన్నారా, మీకేం కావాలి అంటూ దగ్గరకు తీసుకుని వాళ్ళని అడిగింది లేదు. ఒకరోజు కూడా మీకేం కావాలి, మీ అవసరాలేంటి, మీ చదువులు ఎలా సాగుతున్నాయి, ఏదైనా కావాలా, ఏ విషయంలో అయినా సరే ఏదైనా కావాలంటే నన్ను అడగండి అంటూ ప్రేమగా పిల్లల్ని దగ్గరకు తీసుకుని 4 మాటలు చెప్పిన పాపాన కూడా పోలేదు. ఇప్పుడు నందు తన భార్య గురించి కాదు, తన కన్న బిడ్డలతో కూడా ఏర్పడిన అనుబంధం గురించి కూడా చక్కగా వివరించి చెప్తూ ఉంటే
భర్తగానే కాదు, తండ్రిగా కూడా తను ఎలాంటి స్థితిలో ఉన్నాడో అర్థమైంది సాగర్కి. వసుధ మెడలో 3 ముళ్ళు వేసి సమాజం దృష్టిలో ఆమె భర్త స్థానాన్ని అయితే సంపాదించుకోగలిగాడు, కానీ ఆమె మనసులో స్థానం సంపాదించుకోలేకపోయాడు సాగర్. వసుధతో కాపురం చేసి బిడ్డలకైతే జన్మనివ్వగలిగాడు, కానీ ఆమె బిడ్డలకి తండ్రిగా మారలేకపోయాడు సాగర్. అది ఇప్పుడు సాగర్కి స్పష్టంగా అర్థమైంది. నందు మాటలతో తన జీవితం కళ్ళ ముందు కదులుతూ ఉంటే తనేం కోల్పోయాడు, నందు ఏం పొందాడు అనేది క్లియర్గా కళ్ళ ముందు కనిపించింది సాగర్కి. కానీ ఎందుకు సాగర్ దాన్ని అంగీకరించలేకపోతున్నాడు. వసుధ నాది, పిల్లలు నా పిల్లలు, వాళ్ళు నాకే సొంతం అనే స్వార్థం మొదలైంది సాగర్లో. నిజంగానే వసుధ నా కారణంగా చాలా కష్టాలు కన్నీళ్లు అనుభవించింది. ఎంతో బాధను కూడా చూసింది. వసుధని మానసికంగా శారీరకంగా ఎంతో ఇబ్బంది పెట్టాను. ఇంట్లో జయంతి వదిన, శారదా వదిన, మేఘమాల మాటల ప్రభావంతో వసుధ మీద చెయ్యి కూడా చేసుకుని మూర్ఖంగా ప్రవర్తించాను. ఒక మనిషి ఒంటికి తగిలిన దెబ్బనైనా మర్చిపోతుందేమో, కానీ మనసుకు తగిలిన గాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ రకంగా చూస్తే నేను వసుధని మానసికంగా ఎంతో హింసించాను. నేను చేసిన దానికి ఆమె నన్ను క్షమిస్తుంది అనే నమ్మకం అయితే నాకు లేదు. కానీ వసుధ నాది, ఆమె నాకు కావాలి, ఆమెతో జీవితం కావాలి. ఆమె నా జీవితంలో నుండి వెళ్ళిపోయిన తర్వాతే ఆమె ఏంటి, ఆమె విలువేంటి నాకు అర్థమైంది. బంగారం లాంటి భార్య, వజ్రాలు లాంటి పిల్లలు, వాళ్ళని నేను దూరం చేసుకుంటే కానీ వాళ్ళ విలువేంటో నాకు తెలియలేదు. నేనేం చేస్తే చేసిందంతా సరైపోతుంది, నేనేం చేస్తే వసుధ పిల్లలు నా జీవితంలోకి వస్తారు అంటూ ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు సాగర్. సాగర్ అలా ఆలోచిస్తూ ఉండగానే నందు సాగర్ ముందు చిటికలు వేసి, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఒకవేళ నీ మనసులో వచ్చిన ఆలోచన మంచిదైతే పర్వాలేదు. నా భార్యకు కానీ నా పిల్లలకు కానీ హాని తలపెట్టే ఆలోచన ఉంటే కనుక ఆ ఆలోచన నీ బుర్రలోకి వచ్చిన నెక్స్ట్ నిమిషమే నువ్వు ఈ భూమి మీద ఉండవు. జాగ్రత్త. నా భార్య పిల్లలు నా పంచ ప్రాణాలతో సమానం. వాళ్ళలో ఏ ఒక్కరికి ఏ చిన్న ఆపద వచ్చినా నిన్ను అడ్డంగా నరికి శ్మశానంలో పడుకోబెట్టేస్తాను. జాగ్రత్త. ఈ ప్రేమనందనికి ప్రేమించటమే కాదు, పగబడితే ప్రాణాలు తీయటం కూడా తెలుసు. కాబట్టి నువ్వు ఏదైనా విషయం గురించి ఆలోచించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకో. ఇదివరకు నా వసుధ ఒంటరిది, కానీ ఇప్పుడు వసుధ నా భార్య. తన పేరు ముందు నా ఇంటి పేరు, తన పేరు వెనక నా పేరు ఉన్నాయి. కాబట్టి నువ్వు కాస్త నీ తోక ముడిస్తే మంచిది అంటూ రుద్ర వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నందు వెంటే రుద్ర కూడా సాగర్ వైపు జాలిగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నందు మాటలు, రుద్ర చూపులు సాగర్ని మనిషిగా పూర్తిగా చంపేశాయి. నో, వసుధ నాది, పిల్లలు నా పిల్లలు. నేను చేసిందంతా తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ నేను చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష నేను అస్సలు అంగీకరించను. ఎలా అయినా సరే వసుధని పిల్లల్ని తిరిగి నా జీవితంలోకి తెచ్చుకుంటాను. వసుధ నా కోసమే పుట్టింది, నా భార్యగా వచ్చింది. నేను నిర్లక్ష్యం చేసిన కారణంగానే ఈ నందుకు వసుధని భార్యగా చేసుకునే అవకాశం వచ్చింది. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. ముందు నుండి కలిసినది నేను వసుధే. వసుధ ఖచ్చితంగా నన్ను క్షమించి నాతో వచ్చేస్తుంది. వెంటనే నేను వసుధని కలిసి క్షమించమని అడిగి తనని పిల్లల్ని నాతో పాటు తెచ్చేసుకోవాలి అనుకున్నాడు సాగర్ పంతంగా. మరి సాగర్ పంతం నెరవేరుతుందా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.